ఈరోజు దేవుని వాగ్దానము లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమము కలుగచేసెదను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ ఉదయకాల సమయమున యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, నేను మీకు క్షేమము కలుగచేసెదను. ప్రియులారా, ప్రతి ఒక్కరు కోరుకునేది, ప్రతి ఒక్క వ్యక్తికి కావలసినది క్షేమం. మన అనుదిన ప్రార్థనలో ప్రభువా మా కుటుంబానికి క్షేమము కలుగచే తండ్రి అని ప్రార్థన చేస్తుంటాము. క్షేమం కావాలి అంటే అది ఎవరు ఇచ్చేది కాదు, దేవాది దేవుని దగ్గర మాత్రమే క్షేమం ఉంటుంది. ఆయన మాత్రమే మన ప్రాణములకు క్షేమము కలుగచేసే దేవుడు. ఆపదలో ఉన్న యోసేపు ప్రాణమునకు క్షేమము కలుగచేసిన దేవుడు, సింహాల బోనులో ఉన్న దానియేలు ప్రాణమునకు క్షేమము కలుగచేసిన దేవుడు, ముందు సముద్రము వెనుక శత్రువులు నిలువబడి ఉండగా ఇశ్రాయేలు ప్రజల ప్రాణమునకు క్షేమము కలుగచేసిన దేవుడు, బలమైన అగ్నిలో ఉన్న శద్రకు మెషకు అబేద్నెగోల ప్రాణములకు క్షేమము కలుగచేసిన దేవుడు ఈ ఉదయకాల సమయమున నీకు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు ఆయన క్షేమము కలుగచేస్తున్నారు. యేసయ్య మన ప్రాణములకు క్షేమము కలుగచేస్తున్నారు కాబట్టి రేపటి దినమును మనము చూడగలుగుతున్నాము. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి దినం వేకువనే లేచి దేవుడు అనుగ్రహించే క్షేమము కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. మీరు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి బిడ్డ ప్రాణమునకు క్షేమము కలుగ చేయండి తండ్రి. వారి కుటుంబాలకు క్షేమము కలుగ చేయండి తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేయబోతున్న ప్రతి పనిలో నీ ఉన్నతమైన కృప వారికి తోడుగా ఉంచండి తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండండి ప్రభువా. నీ బిడ్డల కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు కలుగ చేయండి తండ్రి. నిండైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.